క్రైస్తలాడ్ అంత్యకాలములలో అపాయములు వచ్చిన కార్యాలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మనము గత ఎపిసోడ్లో రాకడ గురించిన కార్యాలు చెప్పాను. తరచుగా ఆ విషయాలు మనం మాట్లాడుకుందాం. మరి యేసు ప్రభు వారి మార్కు సువార్త 13వ అధ్యాయం 33 నుంచి మనం చూసినట్లయితే, జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ప్రియమైన వారులారా, ఈ మాట మనం చూస్తే జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి, జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఎందుకంటే ఆ దినము, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఏ కాలము? యేసుక్రీస్తు యొక్క, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడా దినము అంటున్నారు. మరి దేవునికి మహిమ కలుగునుగాక. మరి దేవుడు చెప్పిన ప్రతి మాట జరుగుతుంది. మరి ఆ కాలం ఎప్పుడొచ్చినో, అంటే ప్రభు దినం ఎప్పుడొచ్చినో తెలియదు కనుక జాగ్రత్త పడుడి అంటున్నాడు. మరి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని ఈ లోక సంబంధమైన కార్యాలు, శరీర విషయంలో లోకమును గురించి చింతించుకుంటూ మీరు రాబోచున్న మహిమా రాజ్యాన్ని కోల్పోకుండగా మిమ్మల్ని మీరు జాగ్రత్త పరచుకోవాలంటున్నాడు. జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండుడి అంటున్నాడు యేసయ్య. ఎందుకంటే మరి అనుకోని గడియలో మెలకుగా ప్రార్థన, మరి అనుకోని గడిలో ప్రభువుని యేసు మధ్య కాసం వస్తున్నాడు. తన వారిని తన రాజ్యంలో చేర్చుకోవడానికి వస్తున్నాడు. కాబట్టి మీరు పొందుకున్న రక్షణను కాపాడుకుంటూ దివారాత్రములు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. జాగ్రత్తగా ఉండి మీరు ప్రార్థన చేయగలిగినట్లయితే ప్రియులారా, మీ యొక్క ఆత్మలు మరి సంపూర్ణమైన మహిమతో నింపబడి యేసుక్రీస్తు యొక్క రాకడ దినమందు నిర్దోషులుగా, నిష్కలంకమైన వారుగా, పరిశుద్ధులుగా, పరిపూర్ణులుగా మీరు ఎత్తబడగలరు. మరి ఒకవేళ మీరు ఐహిక సంబంధమైన విచారములు దిగజారిపోయినట్లయితే, ఒకవేళ ధనాపేక్షలో మీ మనస్సు అపవిత్రపడినట్లయితే, మరి ఆ మహిమ కలిగిన రాకడలో ఎత్తబడేది కష్టమవుతుంది. అందువలన ఉదయకాల సమయంలో మరి దేవుడు మనల్ని జాగ్రత్త పడమంటున్నాడు. ఏ గడియలో ఆయన వచ్చుచున్నాడో తెలియదు. కాబట్టి మీరు ఆ తండ్రి పంపిస్తూ తన కుమారుని యొక్క రాకడ గురించిన విషయంలో జాగ్రత్తగా ఉండి మెలకుగలిగి ప్రార్థన చేసి సిద్ధపడండి. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన తండ్రి, జీవము గల యేసయ్య, మీ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం అయ్యా. జాగ్రత్తగా ఉండి మెలకువగలిగి ప్రార్థన చేయమంటున్నావు గనక ప్రతి ఒక్కరు కూడా అటువంటి జాగ్రత్త కలిగిన వారై ప్రభువా నీ రాకడ కొరకు సిద్ధపడుటకు మీరు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.